త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు ఇక ప్రతిరోజు ఇక త్వరలో 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 ఇక ప్రతి అంశం కూడా త్వరలో పాప సర్పంచ్ ఎన్నికలు నిలబడాలనుకున్న కింద మీద అవుతారు ఖర్చులు పెట్టుకోవడం వద్ద ఈ రిజర్వేషన్లు మారుతాయనే ఒక్క ఈ ఇట్లాంటి చర్చ అనేది లేకపోయి ఉంటే కనుక ఇప్పటికే 100 కోట్లు ఖర్చు అయ్యేది తెలంగాణలో తాగిపిచ్చుడు తినిపించుడు మొత్తం పీక తినేటోళ్ళు సర్పంచ్ నిలబడతాను వాళ్ళు గెసొంటి పోరగాలంతా. సో మొత్తంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ మారుతామో ఇప్పటి నుంచి ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఆగంలో ఉండి రిజర్వేషన్ అత్తదో రాదో అని ఆలోచన నుండి చాలా మంది ఖర్చు పెడతలేరు. కానీ ఆతృతగా ఎదురుచూస్తారు చేతిలో పైసలు పట్టుకొని గులకుల పెడుతుంది వాళ్ళకి ఆల్రెడీ. సో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 26వ తేదీ నుంచి రైతు భరోసా అమలు, వ్యవసాయ కూలీలకు 12,000 సైతం, కొత్త రేషన్ కార్డులు జారీ. సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో పిఎస్సి సమావేశం, 3 వారాల్లో పదవులన్నీ భర్తీ అట. సో ఇది ఈ రెడ్ కలర్లో పెట్టింది నిజంగానే హైలైట్ పాయింట్. ఎందుకంటే చాలా నియోజకవర్గాలలో చాలా జిల్లాలలో ఈ నామినేటెడ్ పదవులు ఇంకా కూడా పూర్తి చేయలేదు. ఎందుకు పూర్తి చేయలేదు, ఏం లాబింగ్లు జరిగినాయి, ఏం కథలు నడుస్తున్నాయి అనే తర్వాత విషయం కాదు. ఆ చర్చలకు పోతలేం మనం, ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి. కానీ గిన్ని రోజుల నిజంగా పదవులు ఇస్తే సంస్థాగతంగా టైట్ కావచ్చు. ఒకటి సరే నలుగురు 5 ఆశపడతారు, దానిలో కొనికి వస్తుంది, 3 నిరాశపడతారు, 4 రోజులు వెనక కలిసి తిరుగుతారు మళ్ళీ ఒకటే పార్టీ. కాబట్టి చిన్న చిన్న పదవుల కోసమే పార్టీలు ఇడిచిపెట్టే పరిస్థితులు కూడా ఉండడు. కానీ పదవులు ఇవ్వకుండా చాలా ఏరియాలలో కాంగ్రెస్ పార్టీ లాస్ అయిందని చెప్పుకోవచ్చు. క్యాడర్ ఆ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతిని సంవత్సర కాలంగా ఈ ప్రతిపక్షాల పెత్తనమే నడుస్తుంది. ఇంకా చాలా నియోజకవర్గాల్లో పర్టికులర్గా సిద్దిపేటలో మాత్రం ఘోరంగా నడుస్తుంది. 3 వారాల్లోగా పదవులని భర్తీ అయితేట. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు, కష్టపడితే మరో 20 ఏళ్ళు కాంగ్రెస్దే అధికారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలో భారీ ర్యాలీ ఇస్తారట. సో వాళ్ళ ఓటర్లన్నీ ఆకట్టుకునే ప్రయత్నం అన్నట్టు. రాహుల్ లేదా ప్రియాంక హాజరవుతారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అంటున్నాట. సో మొత్తంగా పిఎస్సి సమావేశం అయితే నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికలకు ఎట్లా పోవాలి, ఏం కథ కార్యక్రమం అనేది డిస్కషన్ చేశారు. సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోవాలంటే ముందుగానే మీరు అమలు చేయాలి. మీరు అమలు చేసేది అన్నాడు, మీరు జనాలకు తిరిగేది అన్నాడు. అటు మార్చి వరకలా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంటర్ ఎగ్జామ్స్, 10th పిల్లల ఎగ్జామ్స్, కంటిన్యూ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫిబ్రవరిలో కనీసం 2-3 వారాలు కావాలి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటే. ఎలక్షన్ కమిషన్ సిద్ధంగానే ఉంది. కానీ మరి ఆ నెల ఎప్పుడు ఉంది? మీరు ఇప్పుడు ఈ నెల ఆఖరకు మొదలు పెడుతురు. మొదలు పెట్టంగానే జనాలు పోతాయి అవి. ఏమో ఏం కథనో. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీ భవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రజలకు తీసుకెళ్లాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపామని వివరించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని, పాత బస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్కు మన్మోహన్ సింగ్ పేరును పెట్టామన్నారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అందించబోతున్నట్టు తెలిపారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున సాయం అందించబోతున్నట్టు వివరించారు. కొత్త రేషన్ కార్డులు సైతం జారీ చేసేందుకు నిర్ణయించామన్నారు. సో మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. దట్ వాస్ ఏ గుడ్ నంబర్. అండ్ 21,000 కోట్ల రైతుల రుణమాఫీ చేశామని తెలిపారు. మళ్ళీ ఇటువంటి పాటలు చూస్తుంటే నాకు బాగా కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. 21,000 కోట్ల రైతు రుణమాఫీ అందించారట. ఎంతమందికి అందించినావు? పూర్తి స్థాయిలో అయిందా లేదా? ఇంకా రుణమాఫీపై మేము రణం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో వాగిరెడ్డి మొత్తుకుంటూనే ఉంది, గొంతు దించుకుంటూనే ఉంది. రుణమాఫీపై రణం నడుస్తూనే ఉంది. రుణమాఫీ ఇంకా అందరికి కాలేదు. మళ్ళా దీన్ని రుణమాఫీలు గుర్తు చేసుకుంటా మొత్తం చేసినాం, అంత చేసినాం, ఇంత చేసినాం అని చెప్పుకుంటారు. మొత్తం మళ్ళీ ఏడాదిలో 54,000 కోట్ల రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తున్నామన్నారు. ఇవి గవే ముచ్చట్లు వాళ్ళు డిస్కస్ చేసిన మొత్తానికైతే త్వరలో సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి. అందరు సిద్ధంగా ఉండాలి. నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేయాలి. ఈ వారంలోగా ఎన్నికలకు ప్రజలకి మన సంక్షేమ పథకాలు తీసుకుపోవాలనేది దీని ప్రధాన ఎజెండా. ఇదే వార్త.